ప్రస్తుతం హైడ్రా చేస్తున్న పనులకు కావచ్చు, అలాగే హైడ్రా వెనుక ఉన్నటువంటి సీఎం పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఒక కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ చూసుకుంటే మనకి పిక్చర్ మొత్తం అర్థమైపోతుంది. పులి మీద సవారీ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ పులి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే హైడ్రా అధికారి రంగనాథ్ అంటే ఇద్దరు ఫోటోలు ప్లస్ పులి పిక్చర్ వేయడం అనేది జరిగింది. కార్టూనిస్ట్ కి ఈ ఐడియా ఎలా వచ్చిందో గానీ ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జాగ్రత్తగా స్వారీ చెయ్యండి సార్, దిగామో మన పని ఖతం. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి మెయిన్ లీడర్లని, మెయిన్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 300 మంది బడా నేతలకి హైడ్రా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అందులో ఇప్పటికే ఎన్కన్వెక్షన్ పని అవుట్ అయ్యింది. తర్వాత కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కి అధికారులు వెళ్ళడం అనేది జరిగింది. ఈవెన్ సీఎం సోదరుడు ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు ఏదైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో అక్కడ కావూరు హిల్స్ సంబంధించి కావచ్చు. తర్వాత ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్టయితే ఇది దుర్గం చెరువు అనుకోండి. ఈ దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన విల్లాలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ప్రతి ఒక్క దానికి దాదాపుగా 250 నోటీసులు అనేది ఇక్కడ ఉన్నటువంటి విల్లాలకు సంబంధించి అంటే కాలనీలో ఉన్నటువంటి విల్లాలకు కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. కేవలం ఒక నెల మాత్రమే సమయం ఇచ్చారు. నెల లోపల ఖాళీ చేయండి లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి. తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే ఎంఏఎం నేతలు అనగానే మనకు గుర్తుకొచ్చేది అక్బరుద్దీన్ ఓవైసీ, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి కూడా ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ కి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి, అలాగే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కి కావచ్చు, తర్వాత అంటే ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్ కి, అలాగే అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి కావచ్చు, తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ కి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇంత మందిని తట్టుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అంత ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఈ విధంగానే ఉంది. సో ప్రస్తుతం ఆయన పులి మీద స్వారీ చేస్తున్నారు. ఇదే అంశం కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా చెప్పారు. మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, కొంపదీసి దిగిండ్రంటే మీ పని అవుట్ అవుతుంది అని చెప్పేసి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కూడా పులి మీద స్వారీ చేస్తున్నారు. ఒకవేళ దిగి దొరికిపోయిందో పులి తినేస్తుంది. ఒకవేళ ఏం చేయకుండా ఉంటే ప్రజల దృష్టిలో మళ్ళీ కేవలం ఈయన నాగార్జునని టార్గెట్ చేసింది కాబట్టి కన్వెన్షన్ కూల్ చేశాడు, ఇదంతా ఉత్తినే, ఇదంతా డ్రామానే అని చెప్పేసి మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు ఇద్దరు కలిసి పులి మీద అయితే స్వారీ చేస్తున్నారు. మొత్తానికి మరి వాళ్ళు ఈ స్వారీ అనేది కంటిన్యూ చేస్తే మాత్రం చాలా సేఫ్ సైడ్ లో ఉంటారు. మధ్యలో ఆపేస్తే మాత్రం ఇంకా ఎవరం ఏం చేయలేమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ కార్టూన్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.